ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఇప్పటి నుండి మనం Q&A సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకని రీజన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో లైవ్ సెషన్స్ అయితే మన వీడియోలో ప్రస్తుతానికి టెంపరీగా ఆపేసాను, ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ రెండరింగ్ స్పీడ్ కూడా తగ్గింది. సో 480p వరకే మనకు వస్తుంది. సో నార్మల్లీ మనం లైవ్ సెషన్ చేసినప్పుడు 720p వస్తేనే మనకు కొద్దిగా అప్ టు ఇటు వీడియో క్వాలిటీ అవుతుంటుంది. బట్ ఇప్పుడు 480p వచ్చేసరికి బాగా వీడియో క్వాలిటీ డిస్టర్బ్ అయ్యి సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారన్న సరిగ్గా వీడియో క్వాలిటీ రావట్లేదు అని చెప్పి. సో అందుకని టెంపరీ దాన్ని అయితే ఆపడం జరిగింది. అండ్ దాని ప్లేస్లో ఇవాళ నుంచి మన ఈ సండేస్ ఆర్ సండే కానీ మండే కానీ మనం ఎలా అయితే లైవ్ కండక్ట్ చేసుకుంటామో ఇన్ ద సేమ్ వే ఇప్పటి నుంచి మనం ఈ Q&A సెషన్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో మోస్ట్ ప్రాబబ్లీ 1 వీక్ అంటే లాస్ట్ ప్రీవియస్ వీక్లో మనం ఏదైతే హైలైటెడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయో అండ్ హైలైటెడ్ కామెంట్స్ క్వశ్చన్స్లా కాకపోయినా వేరే ఏమన్నా కామెంట్స్ వస్తే మాత్రం అన్నీ నేను పిక్ చేసి సో కామెంట్ డిస్ప్లే చేసి దాన్ని అయితే ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనమాట. సో Q&A సెషన్ అంటే అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే చాలా క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయి నాకు సో ఎదురుగా. సో వాటన్నిటిని నేనైతే రిప్లై చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వీక్లోంచి మీ క్వశ్చన్స్ని పిక్ చేసుకోవాలి అనుకుంటే #Q&A సెషన్ అని చెప్పని పెట్టేసి దాని తర్వాత మీ ఆన్సర్ని అయితే ఇవ్వండి, లేకపోతే #తరుణ్ అని చెప్పని మీ క్వశ్చన్ అయితే డిస్ప్లే చేస్తే నేను దాన్ని అయితే పిక్ చేసి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో అసలు లేట్ చేయకుండా మనీ వాళ్ళ Q&A సెషన్స్ ఎపిసోడ్ 1 అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ జంప్ ఆన్ టు వీడియో. ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సో డెబిట్ కార్డ్తో ఈఎంఐలో కొనడం ఎలా అని చెప్పని మనల్ని అయితే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కాబట్టి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనం అయితే ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి అమెజాన్లో వచ్చేసరికి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ఒకసారి జరిగింది. సో డెబిట్ కార్డ్తో ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇన్ ద సేమ్ వే ఫ్లిప్కార్ట్లో కూడా మనకి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ డెబిట్ కార్డ్తో యూస్ చేయడానికి ఒకసారి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆ కండక్ట్ చేసినప్పుడు కూడా అక్కడ పోస్టర్ అయితే ఉంటుంది డెబిట్ కార్డ్తో ఈఎంఐ అని చెప్పని మనం నార్మల్గా సెర్చ్ చేసేది దొరకదు. సో పోస్టర్ పెట్టినప్పుడు దాని మీద క్లిక్ చేసి మనం ఈఎంఐలో ఏ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఏవే ప్రొడక్ట్స్ అయితే ఎలిజిబుల్గా ఉంటాయో వాటినే మనం డెబిట్ కార్డ్తో ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకొని మనం అయితే పిక్ చేసుకోవాలి. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్తో చేయాలనుకుంటే మాత్రం ఒకసారి అమెజాన్లోకి వెళ్ళి యాడ్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. సో నేను ఈఎంఐలో ఎలా కొనడం ఎలా అని చెప్పి నేనైతే వీడియోను కూడా చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో కావాలనుకుంటే లేకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో నేను ఒకసారి ప్రొవైడ్ చేస్తాను వీడియో లింక్ వచ్చేసరికి దాన్ని క్లిక్ చేసి చూడండి. అక్కడ యాడ్ కార్డ్లోకి వెళ్ళి మీ డెబిట్ కార్డ్ నెంబర్ని కొట్టండి అండ్ CVV నెంబర్ని కొట్టండి. ఒకవేళ మీకు ఆఫర్ వ్యాలిడ్లో ఉంటే మాత్రం మీకు డెబిట్ కార్డ్ అయితే సేవ్ అవుతుంది. ఇన్ కేస్ లేకపోతే మాత్రం సో ఎర్రర్ కార్డ్ అని చూపిస్తుంది. అండ్ నేను సేమ్ ఫ్లిప్కార్ట్లో నేను పక్కన స్క్రీన్ షాట్ని డిస్ప్లే చేస్తున్నాను. ఆ స్క్రీన్ షాట్లో మీరు చెక్ చేసుకోవచ్చు, అన్ని క్రెడిట్ కార్డ్ నేమ్సే ఉన్నాయి. సో ఎక్కడ మనకి డెబిట్ కార్డ్ అనేది అయితే మెన్షన్ చేయట్లేదు. సో అందువలన మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి డెబిట్ కార్డ్ మీద అయితే ఎటువంటి కామర్స్ వెబ్సైట్ అయితే మనకి డెబిట్ కార్డ్తో ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ అయితే ఇవ్వట్లేదు. సో వేరే సైట్స్లోకి వెళ్ళి మీ డెబిట్ కార్డ్ని CVVని అయితే ఎంటర్ చేయమాకండి. అండ్ ఒకసారి డెబిట్ కార్డ్తో ఉంటే మాత్రం సో నేను వెంటనే ఆ వీడియోని కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎలా అయితే నేను క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఈఎంఐ చేయడం ఎలానో సో అలానే డెబిట్ కార్డ్ది కూడా చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి సో OnePlus Z అనే మొబైల్ అయితే మనకి లాంచ్ కానుంది, ఇంకా లాంచ్ అవ్వలేదు. దాన్ని OnePlus Z అంటారా OnePlus Lite అంటారా కూడా తెలియదు. సో ఎందుకంటే మనకి ఇంకా క్వశ్చన్ అయితే మనకి క్విజ్ రూపంలో మనకి OnePlus అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో OnePlus Z ఆర్ OnePlus Lite ఆ మొబైల్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే మొన్న మధ్య రిలీజ్ అయిన Realme X3 కానీ Realme X3 Super Zoom ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ తీసుకొచ్చాను అడుగుతున్నారు. సో దాని క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మీరు అన్డౌటెడ్లీ Realme X3 కానీ Realme X3 Super Zoom కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు OnePlus Z ఆర్ OnePlus Lite ఈ రెండు మొబైల్స్ వచ్చినా సరే మీకు ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 730G ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇన్ ద సేమ్ వే 6.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. కాకపోతే అది AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అంటారు, లేకపోతే ఫ్రోజన్ AMOLED డిస్ప్లేలో OnePlus వేరే టైమ్స్లో తీసుకొస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో మనకి AMOLED డిస్ప్లే వస్తుంది. కాకపోతే Realme X3లో ఏంటంటే మీకు Snapdragon 855+ ప్రాసెసర్తో వస్తుంది. ఏదైతే మనకి Redmi K20 Proలో ఉందో Redmi K20 Pro మనకి 30,000 రూపాయల్లో లాంచ్ చేశారు అండ్ ఇప్పుడు 25,000 రూపాయలు మనకి ఫ్లిప్కార్ట్ సేల్స్లో అవైలబుల్గా ఉంది. సో దానికంటే బెటర్ ఆప్షన్ అనమాట Realme X3 Super Zoom. ఎందుకంటే దాంట్లో 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, క్వాడ్ కెమెరా సెటప్. మీకు OnePlus Zలో 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండదు అండ్ GPU చెక్ చేసుకున్నా మనకి 855 ప్రాసెసర్ యొక్క GPU ఎక్కువ ఉంటుంది, Adreno GPU. సేమ్ మనకి OnePlusలో కూడా Adreno GPU యూస్ చేస్తారు, కాకపోతే మనకి GPU లెవెల్ అనేది Realme X3లో మనకి ఎక్కువ ఉంటుంది, కెమెరా పిక్సెల్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కెమెరా సెన్సార్ని కూడా ఇప్పుడు Samsung GW71 సెన్సార్ కానీ లేకపోతే Sony IMX686 సెన్సార్ కానీ యూస్ చేస్తారు. సో అవుట్డేటెడ్ 616 సెన్సార్ అనేది అండ్ నెక్స్ట్ 586 సెన్సార్ అనేది. సో ఒకవేళ OnePlus తీసుకొచ్చినా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చి నాకు తెలిసినంత వరకు Sony IMX616 కానీ 586 సెన్సార్ కానీ తీసుకొస్తారు. బట్ ఇప్పుడు Realme X3 వచ్చేసరికి మనకి బెస్ట్ అన్ని అప్డేటెడ్గా తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటి దాంట్లో మైనస్ పాయింట్ అనేది, ఎందుకంటే మనకి పవర్ బటన్ ఇచ్చేస్తారు అండ్ ఫిజికల్ పవర్ బటన్ అండ్ నెక్స్ట్ AMOLED డిస్ప్లే ఇవ్వకుండా LCD డిస్ప్లే ఇచ్చారు. బట్ ఆ
ఎల్సీడీ డిస్ప్లే కూడా 90 హెర్ట్జ్ కాదు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో AMOLED డిస్ప్లే ఇచ్చేస్తే ఇంకా అన్ని ఇచ్చేస్తే ఇంకా అది 25K బడ్జెట్లో మనకి రాదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి OnePlus Z Lite వచ్చినా మనకి 25,000 రూపాయలు లోపల లాంచ్ చేస్తే మనకి కొద్దిగా పోటీ అయితే, ఇఫ్ నాట్ మనకి పోటీ అయితే అవ్వదు, అన్డౌటెడ్లీ రియల్మీ X3 అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే రియల్మీ X3లో ఉంది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ ఇన్ ద సేమ్ వే OnePlus Z 730G ప్రాసెసర్ ఉంది కదా, అది మాక్సిమం 5Gకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏదైతే మనకు OnePlus 8 Pro ఉన్నాయి కదా 5G ఎడిషన్స్, అలానే స్నాప్డ్రాగన్ 730Gలో కూడా 5G మోడెమ్ని పెట్టేది ఉంది. X50 మోడెమ్ని యాడ్ చేస్తే మనకి 5G ఎడిషన్లో కూడా రావచ్చు. సో చూద్దాం, ఆ 5G వచ్చిన తర్వాత కంపేర్ చేసి మళ్ళీ మాట్లాడదాం. సో ప్రస్తుతానికి అయితే మీరేమీ OnePlus Z కోసం వెయిట్ చేయలేదు, అన్డౌటెడ్లీ మీరు రియల్మీ X3కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి Vivo Z1Xకి సంబంధించి. సో Vivo Z1Xకి అప్డేట్స్ అయితే కొంచెం తక్కువ, ఫ్రీక్వెంట్గా రావట్లేదు, కొంచెం లేట్ అయితే అవుతుంది. సో ఆ Vivo Z1X 2020కి ఇప్పుడు అప్డేట్ ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, Vivo Z1Xకి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి, ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది, కింద మీకు వీడియో ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో అక్కడ మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళండి. మీ మొబైల్కి ఏమన్నా అప్డేట్ లాగ్ వచ్చినట్లయితే అప్డేట్ లాగ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ మీరు అప్డేట్ లాగ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి మన అడియన్ అడుగుతున్నారు. సో బ్రో డైలీ టెక్ న్యూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. బ్రో డైలీ టెక్ న్యూస్ చేశాను, 25 to 30 ఎపిసోడ్స్ అయితే నేను చేశాను. సో చేసి కొద్దిగా స్టాప్లో పెట్టాను, ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువ ఉండింది, ప్రతిరోజు వీడియో చేయాల్సి ఉండింది. ఆబ్వియస్లీ ప్రతిరోజు వీడియో చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇన్ ద సేమ్ వే నేను స్టార్ట్ చేసింది లాక్డౌన్కి కొద్దిగా ముందలైతే స్టార్ట్ చేసి నేను ఇప్పుడైతే కంక్లూడ్ చేశాను. ఎందుకంటే డైలీ బయటకు వెళ్ళడానికి వైఫై నాకు అవైలబుల్గా లేదు డైలీ వీడియో అప్లోడ్ చేయడానికి. ఒకవేళ వ్యూస్ వస్తాయంటే ఎలా అయినా వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వ్యూస్ తక్కువ వస్తాయి టెక్ న్యూస్కి వచ్చేసరికి, ఎందుకంటే ఆల్రెడీ మన టెక్ న్యూస్లో మన తెలుగు కమ్యూనిటీ అదరగొడుతుంది. సో టెక్ న్యూస్ కూడా ఏ కమ్యూనిటీలో మనకైతే ట్రెండింగ్లోకి లేదు, కానీ తెలుగు కమ్యూనిటీలో టెక్ న్యూస్ కూడా ట్రెండింగ్లోకి వెళ్ళింది. సో పర్వాలేదు, మనం చేయకపోయినా పర్వాలేదు, మిగతా వాళ్ళు చేస్తున్నారు. మనం ఎందుకు చేయట్లేదు అంటే మాత్రం మనకి చూద్దాం, వెయిట్ చేద్దాం. కొద్దిగా మనకి సబ్స్క్రైబర్ గ్రోత్ కూడా అవ్వాలి. ఇప్పుడున్న ప్రస్తుతం సబ్స్క్రైబర్స్ అయితే టెక్ న్యూస్ చేస్తే ఆ హార్డ్ వర్క్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావట్లేదు. సో చూద్దాం, నెక్స్ట్ మనం ఒకసారి వెయిట్ చేసి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరిగిన తర్వాత టెక్ న్యూస్ కూడా ప్లాన్ చేద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రో 25Kలో బెస్ట్ మొబైల్ అని అడుగుతున్నారు. సో 25Kలో బెస్ట్ మొబైల్ వచ్చేసరికి ప్రస్తుతానికి రియల్మీ X3 ఉంది. ఒకవేళ రియల్మీ కమ్యూనిటీ మీకు నచ్చకపోతే మాత్రం రెడ్మీ K20 Pro ఉంది. రేపు 27 సేల్ అయిపోయింది ఫ్లిప్కార్ట్లో. అండ్ ఒకసారి రెడ్మీ స్టోర్లో మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. రెడ్మీ K20 Pro అనేది మనకి కొద్దిగా ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంది. మొన్నటి వరకు 25,000కి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో మనకి రెడ్మీ K20 Pro అయితే వదిలారు. సో రెడ్మీ K20 Pro ఎందుకు సజెస్ట్ చేస్తున్నారంటే దాంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. అండ్ ఇన్ ద సేమ్ వే AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూజ్ చేశారు, ఫ్లాగ్షిప్ GPU ఉంటుంది. ఇప్పుడు రియల్మీ X3లో కూడా మీకు అంతే సేమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ అదొక్కటే ఎల్సీడీ డిస్ప్లేతో రావట్లేదు. అండ్ ఫ్రంట్ అండ్ బ్లాక్ మనకి గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ రావడం, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రావడం, అండ్ స్ప్లాష్ ప్రూఫ్ ఇవన్నీ ఉన్నాయి. సో 25Kలో మీరు అన్డౌటెడ్లీ ప్రస్తుతానికి అయితే రియల్మీ X3 అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఎటువంటి మొహమాటం లేదు. సో ఫ్లాగ్షిప్ రేంజ్లో ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే మనకి రియల్మీ X3 అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ రీసెంట్ 2 monthsలో కూడా మీకు అటువంటి మొబైల్ అయితే రాదు, వచ్చిన ఆ ప్రైస్లో అసలు తీసుకురారు. సో 25Kలో మీరు బెస్ట్. రేపు June 30th అనుకుంటా మనకి ఈ రియల్మీ X3 యొక్క సేల్ అయితే నడుస్తుంది. సో కావాలంటే మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మనకి రియల్మీ 6 Pro వర్సెస్ రియల్మీ X2 అని అడుగుతున్నారు. సో రియల్మీ X2కి రియల్మీ 6 Proకి దగ్గర మనకి లాంచ్ ఈవెంట్స్లోనే 3 నెలల దాకా మనకి డిఫరెన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 6 Proలో మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ యూస్ చేశారు. అండ్ ఇన్ ద సేమ్ వే రియల్మీ X2లో వచ్చేసరికి 730G ప్రాసెసర్ యూస్. క్లాక్ స్పీడ్స్ని అండ్ యాంటిట్యూడ్ స్కోర్స్ని అండ్ నెక్స్ట్ గీక్బెంచ్ స్కోర్స్ని ఈ మూడింటిని కన్సిడర్ చేసి చూసినట్లయితే మనకి 720G అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మనకి రికార్డ్స్లో ఉంది. సో ఫిజికల్గా నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేసే యూట్యూబర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎంత యాంటిట్యూడ్ స్కోర్స్ అండ్ నెక్స్ట్ ఎంత గిగ్బెంచ్ స్కోర్స్ అండ్ నెక్స్ట్ ఎంత GPU ఉన్నా సరే మనకి 6 Pro అంటే 720G ప్రాసెసర్ కంటే రియల్మీ X2లో ఉన్న 730G ప్రాసెసర్ బెటర్ పర్ఫార్మెన్స్ చేసినట్లు. అండ్ నెక్స్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో కానీ నెక్స్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్లో కానీ మనకి స్నాప్డ్రాగన్ 730Gని బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మనకి రికార్డ్స్లో ఫిజికల్గా అయితే కనబడుతుంది. సో ఆఫ్ ద రికార్డ్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి 730G ప్రాసెసర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ మిగతా స్పెసిఫికేషన్స్ అయితే రియల్మీ X2లో మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది, 6 Proలో మనకి AMOLED డిస్ప్లే ఉండదు. అండ్ X2లో మనకి ఎటువంటి రిఫ్రెష్ రేట్ని మెన్షన్ చేయలేదు, 60 Hz రిఫ్రెష్ రేట్ అది. అండ్ నెక్స్ట్ మీరు రియల్మీ 6 Proలో చెక్ చేసుకున్నట్లయితే మీకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. రియల్మీ X2 సింగిల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000 mAh రియల్మీ X2లో ఉంది. అండ్ నెక్స్ట్ 4300 mAh మనకి రియల్మీ 6 Proలో ఉంది. సో స్పెసిఫికేషన్స్ అన్ని మనకి రియల్మీ 6 Pro ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మీకు AMOLED డిస్ప్లే కావాలనుకుంటే రియల్మీ X2 తీసుకోవచ్చు, లేకపోతే LCD డిస్ప్లే పర్వాలేదు అనుకుంటే రియల్మీ 6 Pro తీసుకోవచ్చు.
అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది రియల్మీ 6 ప్రోలో, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ రెండింటిలో మనకి 30 వాట్స్ వూక్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఫుల్ వాటి యొక్క డిఫరెన్సెస్ అయితే. అండ్ ప్రస్తుతానికి ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సిందండి ప్రాసెసర్ గురించి నేను మాట్లాడినట్లయితే నేను రియల్మీ X2కే ఓట్ చేస్తాను రియల్మీ 6 ప్రో కంటే. సో కావాలంటే మీరు రియల్మీ 6 బడ్జెట్లో అయితే రియల్మీ 6 తీసుకోండి, లేకపోతే రియల్మీ 6 ప్రో బడ్జెట్ వరకు వస్తే మాత్రం రియల్మీ X2నే తీసుకోండి. AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే మొబైల్స్ కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ జనరేషన్తోనే వస్తాయి. అండ్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు గేమింగ్ పరంగా కావాలనుకుంటే మాత్రం 90 Hz రిఫ్రెష్ రేట్ కావాలనుకుంటే మీరు రియల్మీ 6 ప్రోకి వెళ్ళొచ్చు. నార్మల్ క్యాజువల్గా యూజ్ చేసుకునే వాళ్ళైతే 730Gతో ఉన్న రియల్మీ X2 అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ సెల్లో A80 కొనొచ్చు అని చెప్పని అడిగారు. సో ఫ్రెండ్స్, ఆ ఫ్లిప్కార్ట్ సెల్లో A80 ఉంది. సో 22,000కు మనకి అవైలబుల్లో ఉంది. సో ప్రస్తుతానికి అది సామ్సంగ్ ప్రీమియం సెగ్మెంట్లో వచ్చిన ఒక్క మొబైల్. సో 45,000కి అదొక, అంటే అది ఫెయిల్డ్ మోడల్ అనమాట. సామ్సంగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అది ఆఫ్లైన్ స్టోర్స్ని టార్గెట్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఇన్ ద సేమ్ వే మనకి A80 అనేది 45,000 రూపాయలకి లాంచ్ చేశారు కాబట్టి, సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి సామ్సంగ్ A80 అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ వాళ్ళు మనకి లాంచ్ చేయడమే 22,000లో లాంచ్ చేసి ఉంటే అది కూడా ఒక సక్సెస్ మోడల్లో వాళ్ళకైతే నిలిచేది. సో ప్రస్తుతానికి 730G ప్రాసెసర్ని వాళ్ళు మనకి 2019 ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో మనకి ఆ మొబైల్ అయితే లాంచ్ ఉంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనకి అప్డేట్స్ అనేవి చాలానే వచ్చినాయి. కాకపోతే 22,000 పెట్టి మనం స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ కూడా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ రొటేటింగ్ మెకానిజంతో వస్తుంది అది. అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే 22,000 అయితే పెట్టాల్సిన అవసరం లేదు 730G ప్రాసెసర్కి. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్ అయినట్లయితే మాత్రం మీరు ఆ ఫోన్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే మీకు ప్రీమియం సెగ్మెంట్లో ఉంటుంది. మొత్తం మనకి స్క్రీన్ అయితే ఎక్కడ నాచెస్ అనేవి ఉండవు, ఫుల్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. మీకు సామ్సంగ్ లవర్ అయితే మాత్రమే మీరు అది తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ వేరే మొబైల్స్ కనుక చూసుకున్నట్లయితే 22,000కి మీకు 730G కాదు 855 ప్లస్ ఇలాంటి ప్రాసెసర్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ అవి కూడా ప్రీమియం సెగ్మెంట్స్లో ఉంటున్నాయి రియల్మీ, రెడ్మీ నుంచి కూడా. సో కావాలనుకుంటే మీరు పోకో X2 వచ్చింది, పోకో X1 ఉంది ఇంకా 845 ప్రాసెసర్తో. అండ్ నెక్స్ట్ ఇలా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 16,000కే మీకు 730G ప్రాసెసర్ ఉన్న మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వస్తుంది. సో తీసుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి. సో ఆ ప్రాసెసర్కి అంత మనీ అయితే పెట్టవసరం లేదు. సో ప్రస్తుతానికి నేనైతే సామ్సంగ్ A18 స్కిప్ చేయమంటాను. ఒకవేళ మీరు సామ్సంగ్ సెగ్మెంట్లో సామ్సంగ్ లవర్ అయి ఉంటే మాత్రం సో సామ్సంగ్ ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ వర్సెస్ రియల్మీ X2 అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, స్పెసిఫికేషన్స్ మీరు ఆల్మోస్ట్ తెలిసినాయి. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది అండ్ బ్యాటరీలో చేంజ్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరాలో చేంజ్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్లో కొంచెం చేంజ్ ఉంటుంది. అండ్ అది పాపప్ జనరేషన్లో వస్తుంది. మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసరికి రియల్మీ X2 వచ్చేసరికి వాటర్ డ్రాప్ నాట్స్తో వస్తుంది. అండ్ బ్యాటరీస్, వాటి యొక్క ఛార్జర్ ఇవన్నీ మీకు డిఫరెన్స్ అయితే ఉంటే ఒకసారి వాటిని చెప్పిస్తాను. సో ఫ్రెండ్స్, మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్లో వచ్చేసరికి మనకి LCD డిస్ప్లే ఉంటుంది, మెయిన్ కాన్ అది. నెక్స్ట్ రియల్మీ X2 వచ్చేసరికి మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది. మోటో వన్ ఫ్యూజన్ ప్లస్లో చూసుకుంటే మీకు పాపప్ జనరేషన్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ రియల్మీ X2లో చూసుకుంటే వాటర్ డ్రాప్ నాట్స్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది రియల్మీ X2లో. అండ్ నెక్స్ట్ మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్లో కూడా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ వైడ్ యాంగిల్ ఫోటోస్కి అండ్ పోర్ట్రేట్ లెన్స్కి అండ్ నెక్స్ట్ డెప్త్ షాట్స్కి, మ్యాక్రో షాట్స్కి ఈ కెమెరాస్ అయితే సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఛార్జర్ విషయంలో కూడా మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 4000 mAh బ్యాటరీతో మనకి రియల్మీ X2 వస్తుంది. అండ్ 30 వాట్స్ ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఇక్కడే ఉంది. అండ్ నెక్స్ట్ రియల్మీ X2 వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ అది కూడా కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. మీకు మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసుకుంటే మీకు బడ్జెట్లో వస్తుంది కాబట్టి 16,000కి మీకు దగ్గర అదంతా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్ వచ్చేసరికి. అండ్ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది బ్యాక్ సైడ్. అదే మీకు రియల్మీ X2లో చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. సో అన్డౌటెడ్లీ మీరైతే రియల్మీ X2 అయితే తీసుకోండి, మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్ని అయితే స్కిప్ చేయండి. ఒకవేళ మీకు పాపప్ జనరేషన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు మోటరోలాకి అయితే వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే AMOLED డిస్ప్లేతో, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో, బెటర్ ఛార్జర్తో అండ్ నెక్స్ట్ బెటర్ PPIతో, బెటర్ ప్రాసెసర్తో ఉన్న రియల్మీ X2 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో నా ఆప్షన్ అయితే రియల్మీ X2 వెళ్ళమంటాను. నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి MI నోట్బుక్ 14 హారిజన్ ఎడిషన్ తీసుకోవచ్చు అని చెప్పని అడుగుతున్నారు. సో MI నోట్బుక్ 14 ఉంది అండ్ నెక్స్ట్ MI నోట్బుక్ 14 హారిజన్ ఎడిషన్ కూడా ఉంది. సో MI లాంచ్ చేసిన కొత్త ల్యాప్టాప్స్లో. సో వీటి రెండింటికి ప్రైస్ వచ్చేసరికి దగ్గర మనకి 8,000 to 10,000 ప్రైస్ సెగ్మెంట్ అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూసిన MI నోట్బుక్ 14 హారిజన్ ఎడిషన్ వచ్చేసరికి ప్రైస్ దగ్గర 54,000, 55,000, 53,000 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. సో వాటి స్పెసిఫికేషన్స్ అయితే కొద్దిగా మ్యాచ్ అయింది.
కాకపోతే దాంట్లో ఒక మేజర్ కాన్ ఏంటంటే మీకు బెజర్లెస్ స్క్రీన్ తీసుకొచ్చారు కాబట్టి మనకి పైన సెల్ఫీ కెమెరా అనేది మనకి ఫిజికల్గా ఇస్తారు. సో ఆ ఫిజికల్ కూడా అది కూడా అంత బిల్డ్ క్వాలిటీ అయితే లేదు. ఒకవేళ అది పాడైపోయినా సరే కొత్తగా రీప్లేస్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు స్టాక్లో కూడా లేవు. అవి ఇప్పుడు స్టాక్లో తీసుకొస్తారని కూడా మనకైతే గ్యారంటీ లేదు. సో దాని ఒక్కదాన్ని క్యారీ చేయాలి. సో వీడియో కాల్స్ మాట్లాడుకునే వాళ్ళకైతే మీకు కెమెరా విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దాంతోపాటు మనకి సిటీ డ్రైవ్ లేదు. సో కాంపాక్ట్ డ్రైవ్, మనకి సిటీ డ్రైవ్ లేదు. దాంట్లో HDMI పోర్ట్స్, USB పోర్ట్స్, టైప్ సి పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. సిటీ డ్రైవ్ లేదు. సో అదొకటి కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అది ప్రాసెస్ అదంతా బాగానే ఉన్నాయి. మనకి i7 ప్రాసెసర్ వస్తుంది. సో 10th జనరేషన్ వస్తుంది. 512GB SSDతో వస్తుంది. మనం హార్డ్ డిస్క్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే కూడా అంతా బాగానే ఉంది. మనకి HD డిస్ప్లేతో వస్తుంది. మనకి ఏమి పెద్ద 1080 పిక్సెల్స్ అయితే ఉంటున్నాయి. అండ్ దానికంటే ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ కానీ ఇవేమి లేవు. అదే మీరు ఒకసారి ఏసర్లో కానీ అండ్ నెక్స్ట్ ఏసస్లో కానీ చెక్ చేసుకున్నట్లయితే ఏసస్ వివో బుక్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏసర్ గేమింగ్ ల్యాప్టాప్స్ వస్తున్నాయి. సో మీకు 55,000 రూపాయల బడ్జెట్ కావాలనుకుంటే మాత్రం మీకు గేమింగ్ ల్యాప్టాప్స్ వచ్చేస్తున్నాయి. సో సేమ్ ప్రాసెసర్స్ ఇంకొంచెం ఎక్కువ ప్రాసెసర్స్తోనే ఇంకొంచెం ఎక్కువ స్పెసిఫికేషన్స్తోనే మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ వస్తున్నాయి 55,000లో. సో తీసుకుంటే MI నోట్బుక్ 14 హార్జన్ మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఏసర్లో అండ్ నెక్స్ట్ ఏసస్లో ఇంకొంచెం బెటర్ మొబైల్స్ అనేది అయితే నా అభిప్రాయం. సో దాన్ని బట్టి మీరు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఒకసారి గేమింగ్ ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే మీకు గేమింగ్కి పనికి వస్తుంది అండ్ నెక్స్ట్ ఎడిటింగ్ కూడా పనికి వస్తుంది. లేదా మీరు MI నోట్బుక్ 14 హార్జన్ ఎడిషన్ చేసుకున్నట్లయితే మీకు జస్ట్ ఓన్లీ ఫర్ అది ఎడిటింగ్ పర్పస్కి బాగా పనిచేస్తుంది. గేమింగ్లో అయితే మీకు కొంచెం ల్యాక్స్ అయితే అబ్జర్వ్ చేసినట్లు మనకి రివ్యూస్ అయితే చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి జయకృష్ణ అడుగుతున్నారు. సో స్ట్రీమ్ ల్యాబ్స్లో లైవ్ సెషన్ కండక్ట్ చేయడం ఎలా అని చెప్పి అడుగుతున్నారు. సో బ్రో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది దీని మీద. సో గేమ్ స్ట్రీమ్ చేయడం ఎలా అనేది నేను స్ట్రీమ్ ల్యాబ్స్లో కండక్ట్ చేశాను. సో దాంట్లో నేను చెప్పాను. ఒకవేళ లైవ్కి రావడం ఎలా అని చెప్పుకుని దాంట్లో చెప్పాను. సో ఒకసారి మీ స్ట్రీమ్ ల్యాబ్స్ అయితే మొబైల్లో ఇన్స్టాల్ చేయండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఒకసారి గూగుల్ అకౌంట్తో మీకు సైన్ ఇన్ అవ్వమని అడిగిద్ది. సో గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అయిన తర్వాత స్ట్రీమ్ టు అని చెప్పి ట్విచ్లో స్ట్రీమ్ చేస్తారు, ట్విట్టర్లోనా, యూట్యూబ్లోనా, ఇన్స్టాగ్రామ్లోనే సెగ్మెంట్స్ అడుగుతుంది. మీరు ఒకసారి యూట్యూబ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కింద లైవ్ సెషన్ అని చెప్పని ఒక లోగో కనబడుతుంది. అండ్ దాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీరు కెమెరాని యాడ్ చేసుకొని అంటే ఫ్రంట్ కెమెరాని ఒకసారి యాడ్ చేసుకొని మీ లైవ్ అయితే ఇచ్చుకోవచ్చు. అక్కడే మీరు షెడ్యూలా లేకపోతే అప్కమింగ్ ఈవెంటా లేకపోతే స్టార్ట్ ఇన్స్టెంట్లీ అని చెప్పని మనకి సెగ్మెంట్స్ అడుగుతుంది. అక్కడ నుండి అయితే మీరు లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రీమ్ ల్యాబ్స్ నుంచి మీరు లైవ్ సెషన్ ఎలా కండక్ట్ చేసుకోవాలనేది మీకు ఒకసారి క్లారిటీ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అండ్ ఐ కార్డ్స్లో కూడా నేను వీడియోని అయితే వదిలేస్తాను. సో అక్కడ ఆ వీడియోని ఒకసారి విజిట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ మన Q&A సెషన్ 1 అయితే. నెక్స్ట్ వీక్లో మీ క్వశ్చన్స్ కూడా పిక్ చేయాలనుకుంటే మాత్రం కింద #తో మనకి కామెంట్స్ అయితే చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేసినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఎవ్రీ సండే కానీ ఎవ్రీ మండే కానీ మనకి Q&A సెషన్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇది గైస్ ఇవాళ మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమండి. సో